హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియో అనేది బేసిక్గా కంకాటినేషన్ ఆపరేటర్స్. సో కంకాటినేషన్ ఆపరేటర్స్ అనేది బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక టూ స్ట్రింగ్స్ని మనం కంబైన్ చేస్తే వాటిని కాంకాటినేషన్ అనాలి. ఇన్ కేస్ ఒక టూ నంబర్స్ని కానీ మనం కంబైన్డ్ అనే వర్డే వాడకూడదు. ఎందుకంటే నంబర్స్ని మనం కంబైన్ చేసేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన టర్మినాలజీ ఏంటంటే అడిషన్ అనాలి. కానీ ఇప్పుడు ఏలో సే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని ఉంది, బిలో బెంగళూరు అని ఉంది, సిలో ఏ ప్లస్ బి అంటే హైదరాబాదు బెంగళూరు అడిషన్ చేస్తే వచ్చేది చెన్నై రాదన్నమాట, హైదరాబాద్ బెంగళూరే వస్తుంది. సంథింగ్ లైక్ దట్. సో కంకాటినేషన్ అంటే బేసిక్ ఏంటంటే టూ స్ట్రింగ్స్ని యాడ్ చేయడం. అదే నంబర్స్ని యాడ్ చేస్తే అడిషన్, అదే స్ట్రింగ్స్ని కంబైన్ చేస్తే వచ్చే ప్రాసెస్ని మనం కంకాటినేషన్ అనాలి. ఫైన్. ఈ వీడియోలో మనం రియల్ వరల్డ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైన్, ఇది బేసిక్ ఎగ్జాంపుల్, దీంట్లో ఏం లేదు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఎఫ్ అంటే ఫస్ట్ నేమ్ వచ్చి ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర అని రాస్తున్నాను. ఇది ఒక వేరియబుల్లో డిక్లేర్ చేద్దాం, వేర్. ఈసారి వేర్ ఎల్ అంటే లాస్ట్ నేమ్. ఇక్కడ ఇంకొక దీంట్లో రెడ్డి అని రాద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చి ఇది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వేర్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేను ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ ప్లస్ ఎల్ నేమ్. అంటే ఏం జరిగింది అంటే ఈ పర్టికులర్ వేరియబుల్లో రవీందర్ రెడ్డి అని ప్రింట్ అవుతుంది. సో ఎందుకంటే అక్కడ ఫస్ట్ నేమ్ రవీంద్ర, సెకండ్ నేమ్ రెడ్డి అని ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ డాట్ రైట్లో చెక్ చేద్దాం అది కరెక్టో కాదు. FULL ఇక్కడ ఫుల్ నేమ్, ఒకసారి సెమికోలన్ పెడదాం. ఓకే, ఒక్కసారి రైట్ క్లిక్లో ఓపెన్ ఇన్ ఏ బ్రౌజర్ క్లిక్ చేస్తే సో ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఫుల్ నేమ్ వేర్ ఫుల్ నేమ్. ఓకే, ఇక్కడ మీకు తేడా ఏంటి? ఇక్కడ తెలిసిపోతుంది చూడండి, ఈ వేరియబుల్ తప్పు రాసాం, ఎఫ్ నేమ్ అనేది. అలాగే ఎల్ నేమ్ అనేది కూడా తప్పు రాసాం. ఓకే, ఎల్ నేమ్ ఇక్కడ చూడండి, ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎఫ్ నేము ఇది ఎఫ్ నేము, ఎల్ నేము ఇది ఎల్ నేము. ఈ ఫుల్ నేమ్లో ఏంటి? ఇది ఫుల్ నేమ్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. సో రైట్ క్లిక్, రీలోడ్. సో రవీందర్ రెడ్డి అని వచ్చింది. ఫైన్. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే దీని యొక్క బిహేవియర్ మారుద్దాం. సో వేర్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ నేమ్ మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి S1 అన్నాం, అంటే స్ట్రింగ్ 1. ఈ స్ట్రింగ్ 1లో నేను హైదరాబాద్ తీసుకున్నాను. ఈసారి వేర్ ఎన్ అంటే నంబర్ 1 ఈక్వల్ టు 2016 అనేది నంబర్. ఈ రెండింటిని కంబైన్ చేద్దాం. వేర్ మిక్స్డ్ అంటే ఏంటి? ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుంది? S1 ప్లస్ N1. ఓకే, సో ఇక్కడ నేను డాక్యుమెంట్ డాట్ రైట్లో ఫస్ట్ బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా మనకు తెలుసు. సారీ, డిలీట్ బిఆర్ని ఎప్పుడు డబుల్ కోట్స్లో పెట్టాలి. ఓకే ఫైన్. ఇదే కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇది మిక్స్ అనే వేరియబుల్ని నేను కాల్ చేస్తున్నాను. ఇది ప్రాసెస్. ఒక్కసారి నేను రైట్ క్లిక్లో F5 ఇక్కడ చూడండి, హైదరాబాద్ 2016 అంటే ఈ రెండు మర్జ్ అయినాయి అన్నమాట. దీన్ని కాంకాటినేషన్ అంటారు. ఫైన్. సో ఈసారి మనం ఏం చేద్దామంటే రెండు నంబర్లు తీసుకుందాం, సో దట్ మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఈసారి వేర్ N1 అయిపోయిందా? సో ఏ తీసుకుందాం, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఏ 200 వేర్ B ఈక్వల్ టు 25 తీసుకుందాం. వేర్ C ఈక్వల్ టు A ప్లస్ B. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా, సో కాపీ ఫస్ట్ పేస్ట్, తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్లో C తీసుకుంటున్నాను. ఇక్కడ C ఇప్పుడు ఏమవుద్దంటే 200 ప్లస్ 25 225 అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు రీలోడ్ చేసామంటే 225 అడిషన్ అంటారు. సో ఇక్కడ నేను దీన్ని రైట్ క్లిక్లో రీఫ్రెష్ చేస్తే ఇది 225. కానీ ఈ రెండు నంబర్స్ వీటిని మళ్ళీ మనం సింగిల్ కోడ్లో పెడితే ఇలా ఆటోమేటిక్గా ఇవి స్ట్రింగ్స్ అయిపోతాయి.
మనకు వచ్చే రిజల్ట్ కూడా కాంకాడినేషన్ అవుతుంది. దీన్ని కాంకాడినేషన్ అంటారు. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంకాడినేషన్ ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఫైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.